హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఇండియాలో గుళ్ళు గోపురాలు తిరిగి శ్రీరాముల కళ్యాణం పోయి వడపప్పు పానకం అంతా బాగా తింటాన్రా. మేమైతే దుబాయ్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము. మోహిక్ అయితే అస్సలు బాగాలేదు. జ్వరము, జలుబు, దగ్గు 2 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇంకా మాకు దగ్గరలో ఉండే హాస్పిటల్లో పోయి చూపించినాము. 2 రోజులు మందులు వాడినా కానీ ఈ రోజుకి ఏమీ తగ్గలేదు. వాడికి నిమోనియా ఉంది. చిన్నప్పటి నుంచి జలుబు వచ్చిన వెంటనే దగ్గు వచ్చేస్తుంది. ఆ దగ్గు వల్ల వాడికి ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదైతే ఈరోజు ఎక్కువ అయిపోయింది. నాకు భయం వేసింది. ఇంకా మేము రోజు పోయే డాక్టరు ఈరోజు సండే కదా ఉండడు, అందుకని వేరే హాస్పిటల్కి వచ్చినాము. వీడికి వచ్చిన తర్వాత బాగా ఆడుకుంటాడు కానీ దగ్గు తగ్గలే, లైట్గా జ్వరం వస్తుంది. వీడు పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఇష్యూస్ మేము చాలా సార్లు చూసినాము. అందుకనే ఈసారి ఎక్కువ అవుతుందేమో అనే భయంతో ముందుగానే హాస్పిటల్కి వచ్చినాము. డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ కూడా అడ్మిట్ అయితే ఒక 2 days మా అబ్జర్వేషన్లో ఉంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఏం కాదని చెప్పినారు. తప్పనిసరి పరిస్థితుల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది. మేము ఊరికే చూపించుకుందామని వచ్చి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాం ఈరోజు.